ఈ మధ్యకాలంలో హార్మోనల్ ప్రాబ్లం అందరిలోని, మగవాళ్ళలోని, ఆడవాళ్ళలోని అందరిలోని చూస్తున్నాం. ఈ హార్మోనల్ బ్యాలెన్స్ చేయడానికి 3 బెస్ట్ డైట్ టిప్స్ ఏంటంటే, నెంబర్ 1, ఈ టిప్స్ అన్ని సైంటిఫికలీ ప్రూవెన్. నెంబర్ 1 ఏంటంటే, ఎవ్రీ మీల్తో, మీ ప్రతి భోజనంతో ప్రోటీన్, హెల్తీ ఫ్యాట్ తీసుకోవాలి. అట్లీస్ట్ 30 గ్రాముల ప్రోటీన్ పర్ మీల్ తీసుకోవాలి. ప్రోటీన్ అంటే ఎగ్, చికెన్, ఫిష్. అదే వెజిటేరియన్స్ అయితే పన్నీరు, మన పెసరట్టు ఇవన్నీ తీసుకోవచ్చు. లెంటిల్స్ తీసుకోవచ్చు. హెల్తీ ఫ్యాట్స్ అంటే వాల్నట్స్, ఆవకాడోస్, ఆల్మండ్స్, అదే కాకుండా అవిసె గింజలు, సన్ఫ్లవర్ సీడ్స్, గుమ్మడికాయ గింజలు, ఇవన్నీ చాలా మంచిది అనమాట. హెల్తీ ఫ్యాట్స్, ప్రోటీన్స్ కంపల్సరీ ఎవ్రీ భోజనంలో. నెంబర్ 2, ప్రతి భోజనంతో 8 to 12 గ్రామ్స్ ఫైబర్ తీసుకోవాలి. ఫైబర్ ఎక్కడి నుంచి వస్తుంది? మంచి ఫ్రూట్స్, వెజిటేబుల్స్. ఎస్పెషలీ వెజిటేబుల్స్లో క్రూసిఫెరస్ వెజిటేబుల్స్ అంటే ఏంటో తెలుసండి? బ్రాక్లీ, క్యాబేజ్, కాలీఫ్లవర్, కేలు. ఈ వెజిటేబుల్స్ లో ఒక ప్రత్యేకమైన DIM అనే సబ్స్టెన్స్ ఉంటుంది. ఈ సబ్స్టెన్స్ మొత్తం లివర్ డీటాక్సిఫికేషన్, హార్మోనల్ డీటాక్సిఫికేషన్ చేసేస్తుంది. ఈ ఫైబర్స్ తీసుకోవడం వలన ఎక్సెస్ హార్మోన్స్ అన్ని బాడీలోంచి వెళ్ళిపోయి మొత్తం బాడీలో హార్మోన్స్ అన్ని బ్యాలెన్స్ అవుతాయి అన్నమాట. టోటల్ గా ప్రోటీన్, హెల్దీ ఫ్యాట్స్, ఫైబర్స్ తినడం వల్ల. 3వ పాయింట్, ఎప్పుడు మీ బ్లడ్ గ్లూకోజ్ స్టేబుల్ గా ఉండేలా చూసుకోండి. అంటే మీరు ఏం చేయాలి? ఏమి తిన్నా లిమిటెడ్ గా తినడం, మీకు అవసరమైనంతే తినడం, అనవసరంగా ఎక్కువ తినడం అన్నది చేయకూడదు. ఎప్పుడు ఎక్కువ తింటే బ్లడ్ గ్లూకోజ్ స్పైక్ అయ్యి, ఇన్సులిన్ స్పైక్ అయ్యి బాడీ హీలింగ్ కి టైం ఉండదు అనమాట. అందుకని మీరు జాగ్రత్తగా అది చూసుకోవాలి. అదే కాకుండా మీరు మీ భోజనం 5:30 నుంచి 6 లోపల అవ్వగొట్టాలి. మీ భోజనం డిన్నర్ కి, బ్రేక్ఫాస్ట్ కి అట్లీస్ట్ 12 నుంచి 14 గంటలు టైం ఇవ్వడం వల్ల మీ బాడీ హీల్ అవుతుంది. ఇలా చేస్తే 50% ఆఫ్ హార్మోనల్ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవుతాయి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే డూ సబ్స్క్రైబ్, షేర్ విత్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్.